కరీంనగర్ నగరంలోని సన్షైన్ హాస్పిటల్స్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రి యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లా డ్రగ్స్ నియంత్రణ శాఖ సమర్పించిన నివేదికలో నార్కోటిక్ డ్రగ్స్ అక్రమ వినియోగం జరిగినట్లు పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ఎన్డీపీఎస్ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రి యాజమాన్యం సంబంధిత వైద్యులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వైద్యుల లైసెన్స్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఆసుపత్రి ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజారక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బండారు శేఖర్ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో 27న డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్, పార్టీ నాయకులు కామెర బద్రి, రావుల ఆదిత్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నడి బొడ్డున ఉన్నటువంటి సన్షైన్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఫైర్ సర్టిఫికెట్ లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్ ఫైర్ సర్టిఫికెట్ లేదని ఇవ్వడం జరిగింది. అంతేకాదు దీనిపైన గత సంవత్సరం ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ తర్వాత అనస్థీసియా డ్రగ్స్ సంబంధించిన దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పేషెంట్లకు ఇవ్వడంలో కానీ ఇవ్వదాల్సిన కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని చెప్పేసి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. సంవత్సరం నుంచి గత డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, దానికి ఫైర్ సర్టిఫికెట్ లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే సన్షైన్ యజమాన్యం ఏమిచ్చిందంటే మాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి, మాకు అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఇది 24 తారీఖు 9 నెలలు ఇచ్చారు, 2025. మాకు ఫైర్ ఉంది, అన్ని రకాల సదుపాయాలు మా కార్పొరేట్ హాస్పిటల్ నిర్వహిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత